హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో మేమైతే ఇప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ మేము ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నామో అది మీ అందరికీ చూపించాలని అయితే అనుకుంటున్నాను. సో ఫస్ట్ మా రిలేషన్స్ అనేది చూపిస్తున్నాను. తిని వచ్చేసి మా మరదలు అంటే మా మామయ్య వాళ్ళ కూతురు. తిని వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ కూతురు, నాకు చెల్లి. తిని వచ్చేసి మా తమ్ముడు. సో తన పేరు హర్షల్. అండ్ ఇప్పుడైతే మేము కింద ఒక గార్డెన్ టైప్ దాంట్లో అయితే ఉన్నామన్నమాట. సో అక్కడ నీట్గా గ్రాస్ ప్లే చేసి గ్రాస్ మొత్తం పెట్టేసి నీట్గా అయితే చేశారు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి అయితే క్లబ్ హౌస్ అనమాట. లైక్ మోస్ట్ ఆఫ్ ది పెద్ద బిల్డింగ్స్లో అయితే ఈ క్లబ్ హౌస్ ఉంటుంది కదా. సో అట్లా అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మనకి లైబ్రరీ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో డిన్నర్ చేస్తారు చూడు అట్లాంటి రూమ్, థర్డ్ ఫ్లోర్లో ఫంక్షన్ రూమ్, అండ్ ఫోర్త్ జిమ్, ఫిఫ్త్ స్విమ్మింగ్ పూల్ అనమాట. సో అట్లా వస్తుంది. ఇక మీరు చూస్తున్నట్టయితే బుద్ధ ఫోటోతో అయితే నీట్గా డెకరేట్ చేశారు. దానికి లైట్స్ అన్నీ అలా పెట్టేసి. ఓకే, సో ఇప్పుడైతే మనం పార్క్ సైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి లైబ్రరీ అవైలబుల్గా ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళచ్చు. అండ్ అక్కడ ట్రీస్ కూడా చాలా బాగా బ్యూటిఫుల్గా అయితే నాటారు. అండ్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ మై అంకుల్స్ హౌస్. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలుకి. సో చూసారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్లాక్ కలర్ గట్టులో అయితే మనకి పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోడానికి ఉండాలి కదా ఫ్రెండ్స్. సో అయితే వాళ్ళు కూర్చుంటున్నారు. వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అండ్ మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇటు వచ్చేసి పార్క్. చిన్నపిల్లలు కింద పడితే దెబ్బలు తగులుతాయి కదా. సో అందుకని అయితే కింద నీట్గా మ్యాట్తో అయితే ఫ్లోరింగ్ నీట్గా తీస్తారనమాట. సో మనకి ఎంట్రన్స్ పార్క్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి కనిపించేది ఆ పెద్ద ఉయ్యాల, పెద్ద స్వింగ్ మాత్రమే. ఆ స్వింగ్ అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా ఆ స్వింగ్ ఎవరెవరికి ఇష్టమో కూడా మెన్షన్ చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో అసలు అదైతే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి మేరీ గో రౌండ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండేలాగైతే చేశాడు. సో అక్కడ చూసారు కదా 3 హార్సులు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్నపిల్లలు లైక్ 1 year 2 years పిల్లలకి సరిగ్గా అవన్నీ ఆడటం రాదు కదా. సో అలాంటి వాళ్ళకైతే ఇలా టర్టిల్ ఇంకా ఈ డక్ బొమ్మలు అయితే స్వింగ్ కింద ఇచ్చేసారు. ఎందుకంటే చిన్నపిల్లలు పెద్ద పెద్ద స్వింగ్స్లో ఊగలేరు కదా. సో అందుకనే వాళ్ళకి స్మాల్ స్వింగ్ అయితే మేము నీట్గా పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మనకి సీసా అనమాట. యూజువల్గా చాలా చిన్న బిల్డింగ్స్ లైక్ ఓన్లీ 5 floors or 2 floors బిల్డింగ్స్లో సీసాస్ చూస్తే మీరు 4 ఉంటుంది కదా, కానీ ఇందులో 4 ఉండదు, 2 ఉంటుంది కదా. సో ఇందులో అయితే 2 ఉండదు, 4 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్లైడ్ వస్తుంది అనమాట. సో చూసారు కదా స్లైడ్. సో మనకి 2 స్లైడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఒకటేమో రౌండ్ది, ఇంకోటేమో సర్కిల్ది. సో నాకైతే చూసిన వెంటనే ఒకసారి ట్రై చేసేయాలని అయితే అనిపించింది. సో వెంటనే ఎక్కేసి అయితే జారుతున్నాను. సో పైన మనకైతే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో అసలు నేను ఉండలేకపోయాను ఆ స్లైడ్ చూడగానే, అందుకని చెప్పేసి జారేసినాక అక్కడ మనకి స్వింగ్ అయితే ఉంటుంది అన్నమాట. 2 స్వింగ్స్ అన్నమాట. సో ఇది కూడా నాకు జారాలనే ఉంది, కానీ
జారలేదు. ఫోన్ పెట్టుకుని ఎట్లా జారాలి, అక్కడ రౌండ్ స్టెప్స్ ఉన్నాయి కదా, సో అందుకని జారలేదు. సో ఇట్లాంటి స్లైడ్స్ ఎవరెవరికి అయితే ఉంటాయో ఒకసారి కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్వింగ్స్ 2 ఉన్నాయి, ఆల్రెడీ చెప్పేసా కదా. సో ఇది వచ్చేసి మన పార్క్ అనమాట. పార్క్ సైడే మనకైతే ఒక బాస్కెట్బాల్ కోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ కోర్ట్లో వచ్చేసి మనం 3 గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, ఆ 3 ఆడచ్చు. కానీ ఇఫ్ నీడెడ్ వీ కెన్ ప్లే టెన్నిస్, షటిల్ కూడా ఆడచ్చు. సో ఇప్పుడైతే అక్కడ పిల్లలు క్రికెట్ అయితే ఆడుతున్నాడు. క్రికెట్కి కోర్స్ నేను చెప్పేది నిజమే, క్రికెట్కి ఆడామగా అని తేడా ఉండదు, అందరూ ఆడచ్చు. సో ఇక్కడ కూడా అట్లనే ఆడుతున్నాడు. సో ఇది వచ్చేసి అయితే కోర్ట్ అనమాట. కోర్ట్ నుంచి మనం బిల్డింగ్ లోపలికి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. సో బిల్డింగ్ లోపలికి వెళ్ళడానికి అక్కడ మనకి వాల్స్ లాగా అయితే చేశారు. సో ఈ వ్లాగ్ నచ్చిన వాళ్ళకి అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.